ఏపీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైందా? ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కాబోతున్న సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఈసారి మంత్రివర్గ విస్తరణలో భారీగా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా? అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమకు చెందిన నేతలకు మంత్రి పదవి నుంచి తొలగించబోతున్నారా? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ త్వరలో ఏడాది పాలనను పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తం 25 మంత్రి పోస్టులకు గాను కేవలం 1 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. కానీ కూటమిలో చాలా మంది నేతలకు మంత్రి పదవులు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతో ప్రస్తుతం ఉన్న నేతల్లో కొందరు నేతలకు ఉద్వాసన పలకొచ్చని చెబుతున్నారు. ఇందులో ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవుల నుంచి తప్పించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే కేబినెట్ విస్తరణ జరిగితే టీడీపీలో కొందరు సీనియర్లకు మంత్రి పదవి దక్కొచ్చనే టాక్ ఉంది. అటు జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవిపై సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇవ్వొచ్చని టాక్ ఉంది. అయితే ఉన్నదే 1 పోస్టు కాబట్టి మంత్రివర్గంలో సరిగ్గా పనిచేయని నేతలకు ఉద్వాసన పలుకుతారని టీడీపీ వర్గాలు అంటున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి 4 మంత్రివర్గంలో ఉన్నారు. శ్రీకాకుళం నుంచి సీనియర్ నేత అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నారు. విజయనగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనిత మంత్రులుగా కొనసాగుతున్నారు. వీరిలో మంత్రి అచ్చెన్నాయుడు విషయంలో ఎవరికీ ఏ రకమైన అనుమానాలు లేవు. ఆయన 5 ఏళ్లు మంత్రి అని అంటున్నారు. మిగిలిన 3 ఒకరికి మంత్రి పదవి విషయంలో గండం ఉందని ప్రచారం అయితే సాగుతోంది. మరోవైపు మంత్రుల పనితీరుపై ఇటీవల సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు తెప్పించుకున్నారట. ఇందులో జనసేన పార్టీకి చెందిన ఓ మంత్రికి ఉద్వాసన పలకాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంతో జనసేన మంత్రుల సంఖ్య 5కు చేరింది. అటు బీజేపీకి మాత్రం కేవలం 1 మంత్రి పదవి మాత్రమే కేటాయించారు. అయితే జనసేనకు చెందిన ఓ మంత్రిని తప్పించి బీజేపీలోని ఓ ఎమ్మెల్యేకు మంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలని యోచిస్తున్నారని చెబుతున్నారు. ఒకవేళ మంత్రిగా నాగబాబు ప్రమాణం చేయగానే సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఈ శాఖ జనసేన మంత్రి కందుల దుర్గేష్ దగ్గర ఉండడంతో బదిలీ చేస్తారని అంటున్నారు. అటు మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర ఎక్కువ శాఖలు ఉండడంతో ఆయన దగ్గర నుంచి కొన్ని శాఖలను ఇతరులకు మార్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే మంత్రుల విషయంలో భారీగా మార్పులు జరిగితే మాత్రం కొందరిని తప్పించడం ఖాయమని అంటున్నారు. అలా కాకుండా ఉంటే స్వల్ప మార్పులతో సరిపెడితే ప్రచారంలో ఉన్న పేర్లలో ఎవరికీ ఇబ్బంది ఉండదని అంటున్నారు. జూన్ నెలలో మంత్రివర్గంలో మార్పులు లేకపోతే మళ్లీ మరో 6 నెలల కాలం దాకా ఆ ఊసు లేకపోవచ్చని అంటున్నారు. ఇక ఆగస్టులో మంచి రోజులు ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఆగస్టు యాంటీ సెంటిమెంట్గా ఉందని అంటున్నారు. మంత్రివర్గంలో మార్పులు అన్న టాపిక్ వచ్చినప్పుడల్లా ఉత్తరాంధ్రలో చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రుల విషయంలో అనుచరులు టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. మొత్తంగా కూటమి సర్కార్లో కొందరు మంత్రులపై వేటు పడడం పక్కా అంటున్నారు. కానీ జనసేన పార్టీలో ఎవరైనా మంత్రికి ఉద్వాసన పలికితే పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ దీనికి జనసేనాన్ని ఒప్పుకోకుంటే ఏం జరుగుతుందో కూడా చూడాల్సి ఉందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ సీఎం చంద్రబాబుకు కత్తి మీద సాములా మారిందని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.